హలో అందరికీ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభ బ్లాగ్స్. సో నేను ముందు వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మామ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పేసి. సో అక్కడ నుంచి మళ్ళీ అమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నట్టు. మేము వచ్చే వరకు మా అమ్మ అయితే మాకు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టిందనమాట. సో వేడివేడి అన్నము, తోటకూర పప్పు, ఉడకపెట్టిన కోడిగుడ్డు అయితే పెట్టేసింది. సో మంచిగా టేస్టీగా అన్నం అయితే తినేసినాం అన్నట్టు. మా చిట్టల్లి, నేను, మా అమ్మ, నాన్న, మా అమ్మమ్మ. సో మా అమ్మమ్మ ఏందో కానీ ఏమేసి చేస్తుందో కానీ కర్రీస్ అయితే చాలా మంచిగా ఉంటాయి. అది ఎట్లా ఉప్పు కారం వేసి చేసినా కూడా మస్తు మంచిగా అనిపిస్తాయి అన్నట్టు. సో తినంగానే మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పేసి మా అమ్మమ్మ నాకైతే ఇంకా బొంత కుట్టించుకోమని చెప్పేసి శారీస్ ఇచ్చింది అన్నట్టు. నాకు మా అత్త వాళ్ళ ఇంట్లో బొంత లేదని చెప్పేసి కుట్టించుకొని ఇచ్చింది. ఇంకా మా చిట్టల్లి కోసం అయితే కొన్ని గిన్నెలు కొన్నదనమాట. కొన్ని ఎండికలు వేసి కొన్నది, కొన్ని ఏమో మన్నితో కొన్నదనమాట. పెద్ద కటోర, ఒక చెంబు, స్నాక్స్ కోసం 2-3 గిన్నెలు, రైస్ వండడానికి మా చిట్టల్లి కోసం ఒక చిన్న బగోని అనమాట. సో ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టిందనమాట, నేను వస్తే ఇద్దామని చెప్పేసి. సో నేను రాగానే ఇవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పేసి ఇచ్చింది అన్నట్టు మా అమ్మమ్మ. ఇంకా మా అమ్మ వచ్చిందని చెప్పేసి కళ్యామాకు, కొత్తిమీర ఏది ఉంటే అది మొత్తం బస్తా నింపేసింది అన్నట్టు. ఇంకా చింతపండు లేదని చింతపండు కూడా పెట్టేసింది మా అమ్మమ్మ, మా అమ్మ కోసము. ఖాళీ బస్తా తెచ్చేసి నింపుకొని వెళ్తుంది మా అమ్మ అయితే. ఎవరైనా అంతే కదండి, అమ్మ దగ్గరికి వెళ్తే ఇంకా అమ్మ దగ్గర ప్రేమను తీసుకొని వస్తారు సంచుల రూపంలో. ఇంకో మా చిట్టలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంది, ఏం అర్థమవుతలే ఎట్లా ఆడుకోవాలని చెప్పేసి దెబ్బలతో ఆడుకుంటా ఉంది మా చిట్టల్ని. సో ఇదండి మన వ్లాగ్ వచ్చేసి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ డోర్లతో మేము చిన్న ఉన్నప్పుడు ఆడుకుంటుండే, ఆ డోర్లు కూడా ఇప్పుడు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇంకా మా చిట్టలు అయితే అలిగింది కొద్దిసేపు, నేను ఆడుకొని ఇస్తలేనని చెప్పేసి. ఇంకో మా అమ్మమ్మ అయితే ఇక్కడ మొత్తం తోటకూర, కొత్తిమీర ఆ చెట్లు అయితే పెట్టేసింది అన్నట్టు. ఆల్మోస్ట్ మొత్తం తోటకూరలే ఉంటాయి, ఆకుకూరలు. ఇంకా మా చిట్టల్లి అలిగి సాప మీద వండుకుంది పోయి, మళ్ళీ అమ్మ దగ్గర పోయి పైసలు ఇస్తే తీసుకుంటుంది అనమాట. ఒక ఫోటో అయితే దింపమని చెప్తుంది మా చిట్టల్లి. ఇంకా మొత్తానికైతే మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం అన్నట్టు. మా అమ్మమ్మకి మళ్ళీ బాయ్ చెప్పేసి మా అక్క నేను ఒక ప్లాన్ వేసుకొని మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి. సో ఇదండి మన వ్లాగ్ వచ్చేసి. సో మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో మా అమ్మతో కొద్దిసేపు అయితే వీడియోస్ తీసుకొని ఫోటో తీసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. మొత్తానికైతే మూటలు కట్టేసుకొని ఇంకా మా చిట్టల్లి బైక్ ఎక్కేస్తుంది కూర్చుందామని చెప్పేసి. సో మొత్తానికి అమ్మకైతే బాయ్ చెప్పేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయినామండి. సో ఇదండి మన వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.